హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి. నేను కొంచెము డీటెయిలింగ్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇప్పటికి ఒక 6-7-8 మంత్స్ అవుతుందండి మిషన్ తీసుకొని దగ్గర. ఇప్పటి నుంచి నేను మామూలుగా అందరికీ వర్క్ చేస్తున్నాను. మిషన్ తెచ్చుకున్నప్పటి నుంచి నేను బాగా ప్రౌడ్గా చెప్పుకోగలను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఏ రోజు కూడా మిషన్ అనేది ఖాళీగా అనేది లేదు. నాకు ఎప్పుడు వర్క్ ఉంది. ఇంటి దగ్గర వచ్చే కస్టమర్లు నన్ను నమ్మి నా స్టిచ్చింగ్ కానీ, నా టైలరింగ్లో కానీ, నా ఫినిషింగ్ కానీ నచ్చి నా దగ్గర స్టిచ్ చేసుకునే ప్రతి ఒక్కరూ బ్లౌజ్ నా దగ్గర వచ్చి వర్క్ చేయించుకుంటున్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తను స్టార్ట్ చేసింది కదా, మనకి బ్లౌజ్ బాగా కుడుతుందని వర్క్ కూడా నా దగ్గర చేయించుకున్నారు. ఎవరు కూడా పక్కకి వెళ్ళినట్టు లేదు, ఆప్షనే లేదు అసలు. అలాంటప్పుడు నా మిషన్ ఏం ఖాళీగా లేదండి. కానీ ఈ మిషన్కి ఏంటంటే మ్యాక్సిమం చాలామంది ఉండాలి. బ్లౌజులు డైలీ వర్క్ చేయాలంటే చాలా కష్టం అండి. రోజు ఒక 2 అనుకున్నాం. మనకి సీజన్లో అంటే మామూలుగానే ఉంటాయి, కానీ నార్మల్ టైంలో అయితే కష్టమే. ఆ మిషను చాలానే టైం తీసుకుంటుంది. అయినా మనము ఇంట్లో పని వదిలేసి కొంచెం మిషన్కి దగ్గరగా ఉండి సపోర్ట్ చేస్తే టైం టు టైం అయిపోయినట్లల్లా వెంటనే పెట్టడము, దానికి థ్రెడ్స్ కానీ అది థ్రెడ్ కట్ అయినప్పుడు వెంటనే పెట్టడం, కంప్లీట్ అయిపోతేనే తొందరగా చేంజ్ చేయడము, బూటీస్ వేయడము, ఫ్రేమ్ ఫిట్టింగ్ తొందరగా పెట్టుకోవడము, ఇది ఫ్యూజింగ్ పేపర్ తొందరగా ముందుగానే కట్ చేసి పెట్టుకోవడము, థ్రెడ్స్ ముందుగానే సెలెక్షన్ చేసి పెట్టుకోవడము, క్లాత్ ముందు జాయిన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ బ్లౌజెసే వేసుకోవచ్చు ఆ మిషన్ మీదే పెడితే. ఇప్పుడు ఒక 3 days బ్యాక్ నుంచి ఒక కస్టమర్ వచ్చిందండి. గుంతకల్లో బోటిక్ అంట అక్కదే. తను ఏమంటుంది, బ్లౌజ్ ఇచ్చింది ఫస్ట్. నేను బయట కస్టమర్లకైతే ఎక్కువగానే తీసుకుంటాను. దానికన్నా ఒక 200 తక్కువ చేసి, బోటిక్ కాబట్టి వాళ్ళు డైలీ ఇస్తారని మనకు తక్కువ చేసి నేను వర్క్ చేసి ఇచ్చాను. కానీ అక్క నేను ప్రైస్ చెప్పాను, అప్పుడు మాట్లాడంలో మర్చిపోయాను అనమాట. తను రివర్స్లో నాకు ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు. కానీ నేనేమనుకుంటానంటే ఎప్పుడైనా కానీ ఏ కస్టమర్ అన్నా రాని నా దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది, నేను ఫినిషింగ్ బాగా చేస్తాను కాబట్టి నా వర్క్ కస్టమర్కి ఖచ్చితంగా నచ్చుతుంది అనే విధానంతో నేను ఏం చేస్తాను, ఒక బ్లౌజ్ వేసి వాళ్ళకి ఇస్తాను ఫస్ట్. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా 100% రావాల్సిందే, నా దగ్గరకు వస్తారు కూడా. ఆవిడ కూడా అలానే వచ్చిందండి. ఆ బ్లౌజ్ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. నెట్ అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్. తను మెహందీ గ్రీన్ నెట్ తెచ్చిచ్చింది కాబట్టి నేను దానికి గోల్డ్ వేసాను కాంట్రాస్ట్గా. మెహందీ గ్రీన్ మీద మెహందీ గ్రీన్ వేస్తే ఏం కనబడదు, అది నాకు తెలుసు, ఆవిడకి కూడా తెలుసు. ఆవిడ అన్నారు, ఎందుకక్క ఇది సిల్వర్ ఎక్కువ హైలైట్ చేసామంటే, శారీలో ఉందిలేండి సిల్వర్ అయితే ఎక్కువగానే ఉంది, ఎక్కువ పెట్టావు అని అడిగింది. నేను చెప్పాను, మీరు మెహందీ గ్రీన్ తెచ్చారాక, బార్డర్లో గోల్డ్ ఉంది, మెహందీ గ్రీన్ గోల్డ్ 2 సేమ్ కలర్స్ అయిపోతాయి, లుక్ కనపడదు కాబట్టి నేను గోల్డ్ మెహందీ గ్రీన్ వాడలేదు, సిల్వర్ వాడాను. అప్పుడు ఏమంటుంది అక్క, నేను కాదక్క నెట్ తెచ్చినది, కస్టమర్ వాళ్ళే తెచ్చిచ్చారు, నాకేం తెలీదు, వాళ్ళకి అప్పుడే నేను చెప్పాను ఈ కలర్ తెస్తే ఎలా బాగుండదు, డిజైను హైలైట్ చేయడానికి రాదు అని. నీకే తెలుసు ఆ విషయం, మరి నన్ను ఎందుకు అంటున్నావు, నువ్వు వర్క్ సరిగ్గా కలర్ సెట్ చేయలేదు అని. దాని మీద అది వేస్తే ఏం కనపడదు, ఆ విషయం నీకు తెలుసు. నేను వర్క్ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళాలి చూడండి, షార్ట్ వీడియోస్లో వర్క్ ఫినిషింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి, చాలా బాగుంది, నచ్చింది కూడా. నా దగ్గర డైలీ వస్తుంటారు కదా, వాళ్ళు అడుగుతుంటారు, బాగుంది అక్క అని కూడా అంటున్నారు. అది చూసి వస్తారు, రోజు ఒక 10 members అన్నా వస్తారండి వర్క్ చేసేటప్పుడు, రాకుండా ఎందుకుంటారు, వాళ్ళు చూస్తారు కదా అక్క చాలా బాగా వేస్తారని చెప్తుంటారు. నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నంత టైం అంత పేషెన్సీ నాకు లేదు. కర్చీఫ్ కట్టుకొని వీడియో తీస్తున్నా, ఎందుకంటే ఆ ఫ్రేమింగ్ ఎంత టైం పడుతుంది, సెట్ చేసేకి ఎంత అనేది మీకు కూడా అర్థం కావాలి. నేను లైవ్లోనే పెట్టి వీడియో పెట్టేసి నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను, పెట్టుకొని చేసుకుంటూ వీడియో ఆన్ చేసి వెళ్ళానండి. ఎంత టైం పడుతుందో మీరే చూడండి. ఒక ఫ్రేమ్కి అలాంటి 2 frames సెట్ చేయాలి, మళ్ళీ క్లాత్ సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాకుండా ఫ్రంట్కి కూడా మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ మాత్రమే సెట్ చేశానండి, ఫ్రంట్కి తక్కువ వచ్చింది, ఫ్రంట్కి మళ్ళీ సెట్ చేశాను. నేను తమ్లైన్లో నాకైతే ఎడిటింగ్ ఇంకా అంతగా రాలేదు, కానీ పెట్టడానికి ఎడిటింగ్ చేసుకొని ఒకటి అయితే పెట్టుకున్నాను, ఫోటో పిక్ అనేది. అది కూడా ఒకవేళ తమ్లైన్కి వస్తే చూడండి. ఫుల్ హ్యాండ్ అండి, హెవీగా ఉంది, 300కి వేస్తారని అంటుంది ఆవిడ. ఆ నెట్ డిజైన్ నచ్చి నాకు 4 blouses ఇచ్చారు. మళ్ళీ ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక 2 blouses ఇచ్చిపోయింది ఏసీ అక్క అని. సో నా వర్క్ బాగుంది,
నేను వేయించుకున్నది ఫినిషింగ్ అంత బాగుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ వెంటనే తెచ్చి నాకు ఇస్తున్నావు. కానీ ఎందుకు ఇంకా తక్కువకి వేయాలి, ఇంకా చీప్గా వర్క్ చేయించుకోవాలనా అంతకేస్తారు ఇంతకేస్తారు అని అనేది. ఇంత మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా కానీ వర్క్ చేసే వాళ్ళు కానీ కస్టమర్లు కానీ 3 lakhs 4 lakhs పెట్టి మిషన్ తెచ్చుకొని ఎందుకంటే 300కి 400కి వర్క్ చేయడం, దానికంటే ఖాళీగా ఉండండి. ఆ కరెంటు బిల్లు, థ్రెడ్స్, ఫ్యూజింగ్, మీ టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే 300కి 4 hours 5 hours వెయిట్ చేసి వర్క్ చేయడం కన్నా ఒక 5 hours బాగా పడుకున్నా కూడా హెల్త్ అన్న బాగుంటుంది. ఆ 300 కోసము ఎందుకు అంత వర్క్ చేయడము? ఆ మిషన్ చాలా టైం టేకింగ్. థ్రెడ్స్ సెలెక్షన్ చేయడం కానీ, థ్రెడ్ ఎక్కియడం కానీ, మార్కింగ్స్ కానీ అంతా నీట్గానే ఉండాలి. సెలెక్షను ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా కూడా కలర్ సెలెక్షన్ చేయడం, అసలు డిజైనే లుక్ వెళ్ళిపోతుందండి. మనము కలర్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఎంత నీట్గా, అది మన సెలెక్షన్ ఓన్గా చేసినా కూడా వర్క్ వేసేటప్పుడు కూడా చూసుకోవాలి మనం పెట్టిన కలర్స్ బాగా కనపడుతున్నాయా లేదా అనేది. చేంజ్ అయినప్పుడల్లా కలర్ అలా అయితేనే కలర్ కాంబినేషన్ బాగుంటుంది. మనం పెట్టి వదిలేసామంటే పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది, కొన్ని కలర్స్ మళ్ళీ వేసేటప్పుడు బాగా లేకున్నా కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది మిషన్ గురించి. ఏం తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అర్థం కాదండి. హెవీ బ్లౌజ్ ఉంటే 300కి వేస్తారంట. ఎవరండి గుంతకల్లో అంత తక్కువగా అంత చీప్గా వర్క్ చేస్తున్నది ఎవరో? మీరు ఎవరన్నా ఉంటే కొంచెం ఇక్కడ చైతన్య థియేటర్ దగ్గర వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి మీరు ఎలా వర్క్ చేస్తున్నారో కొంచెం కనుక్కుంటాను. మీరేమన్నా గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయీసే ఏంటో మరి, ఎందుకంటే మీకు గవర్నమెంట్గా శాలరీ వస్తుంటుంది కదా ఎక్కువ. అందుకని ఏమన్నా వాళ్ళకి 300కి 400కి ఏమన్నా చేస్తున్నారో ఏమో. మళ్ళీ మేము ఇక్కడ బాడిగలు కట్టుకుంటూ, మిషన్స్కి ఈఎంఐ కట్టుకుంటూ, స్కూల్ ఫీజులు, కిరాణా, వంట అన్నీ కాస్ట్ పెరిగాయి. రీసెంట్గా ఆయిల్ కానీ బ్యాళ్ళు కానీ ఎంత ప్రైస్ అయ్యాయండి. అంత కాస్ట్కి 300 పెట్టి మనం వర్క్ చేసిస్తే మనకేం యూజ్ వస్తుంది? దారాలే 7 రూపీస్ చేశారు. మంచి స్పేడ్ క్వాలిటీ అయితే 7 రూపీస్ 1 reel పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో 300కి వర్క్ చేస్తే 5 hours 6 hours మళ్ళీ స్టోన్స్ పెట్టాలి, స్టోన్స్ ప్రైస్ తీసుకొచ్చుకొని పెట్టాలి కదా. ఇదంతా ఆలోచన చేయకుండా అంత కాస్ట్ కడిగితే ఆవిడ నాకు అస్సలు నో అని చెప్పేశానండి. మీకు ఇష్టమైతే వేయించుకోండి, లేదంటే లేదు, నేనైతే ఆ ప్రైజ్కి వేయను అని చెప్పేశానండి. నా వల్ల కాదు. దానికన్నా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా నాకు 250 వస్తుంది అక్క, వద్దులేండి అంత తక్కువకి అని చెప్పాను. తను ఇప్పుడు వేయమని ఇచ్చిపోయింది 2 blouses. చూస్తానండి మా ఇద్దరు కమ్యూనికేషన్ మరి ఇలానే రన్ అవుతుందా లేదా అనేది చూడాలి. నాకు చాలామంది అన్నారు రీజనబుల్ ప్రైస్ తీసుకుంటావు అక్క, నువ్వు బాగా వేస్తావు అని పేషెన్స్గా. మరి ఈవిడ మాత్రము 300కి అడుగుతున్నా. ఎందుకంటే కష్టం చేసేవారు మరీ అంత తక్కువగా అంత లోకుగా కనపడతారా? వేలు ఒక బ్లౌజ్ మీద తీసుకొని వెనక్కి వేసుకుంటే మీకు కానీ అది ఏం కుదురుతుందండి? కష్టపడే వాళ్ళకి మొట్టమొదటి వాళ్ళకి కష్టాన్ని అర్థం చేసుకొని మీరు వాళ్ళకి ఇచ్చి అందులో మీరు కూడా కొంచెం తీసుకోండి, అది న్యాయం. వాళ్ళకు ఒక 50%, మీరు ఒక 50% తీసుకుంటే అదైనా ఓకే. మీరు ఒకటేసారి 90% తీసుకొని వాళ్ళకి 10% ఇస్తామంటే కష్టం చేసిన వాళ్ళకి దేవుడు కూడా చూస్తుంటాడండి మనము ఏం చేస్తున్నామని. అదేది మరీ అంత అన్యాయంగా వెనక్కి వేసుకోవాలని చూస్తే అస్సలు నిలబడదు అది. ఇది మాత్రము చాలా చాలా వెనకల నుంచి మనకి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ 10 రూపీస్ మీకు 10% ఇచ్చి వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఎంత బాధపడకుండా ఎంత కష్టపడకుండా చేసింటారో అదే కష్టము అదే బాధ మీకు తగులుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కష్టపడే వాళ్ళని కష్టపెట్టకూడదు, అస్సలు అది మంచిదే కాదనమాట. మీరే ఆలోచన చేసుకొని ఒక్కొక్కసారి బిహేవ్ చేసుకుంటే బెస్ట్. ఫ్రేమ్ చూడండి, నేను సెట్ చేస్తున్నాను కదా, ఎంత టైం పడుతుంది. ఎందుకు? ఏ మాత్రం వాళ్ళు ఇచ్చిన లెంత్కి హైట్కి అడ్జస్ట్మెంట్ చేసి చూడాలి. నేను ఇప్పుడు వేసే డిజైన్ అయితే మాత్రం చాలా హైట్ తక్కువ వచ్చిందండి. అది నార్మల్గా 3R మిషన్లో ఇచ్చారనమాట, కట్ వర్క్ మోడల్. డిజైన్ అయితే చాలా బాగుంది కానీ లెంత్ హైట్ చాలా తక్కువ ఇచ్చారు. కొంచెం టైమే పట్టింది నాకు సెట్ చేయడానికి. కానీ ఈ డిజైన్ మాత్రం వేసినాక అనిపించింది అలా సెట్ చేయకుండా పైన ఒక 3 inches జాయిన్ చేయాల్సిందని. చాలా పెద్దగా వచ్చిందండి అలా పెట్టడం వల్ల. వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గానే ఉంది కానీ అంత
పెద్దగా వచ్చింది అని అనిపించింది నాకైతే. నాకు ఇంకా యూట్యూబ్ తీయడానికి కొంచెం పర్మిషన్ అయితే లేదు, అందుకనే ఖర్చు పెట్టుకొని నేను వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కానీ కష్టం అర్థం చేసుకుని టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. ఇంకొక విషయం ఏమైనా అడగాలనుకుంటున్నా అంటే, ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు ఉంటే నాకు ఒక్క సజెషన్ ఇవ్వండి. కొన్నిసార్లు డిజైన్ ఏమవుతుందంటే స్పీడ్ ఎంత పెట్టినా కూడా అది 400లోనే వేస్తుందండి. తర్వాత కొన్నిసార్లు మనము ఒకవేళ 700 పెట్టామంటే 400 వేసింది అనుకోండి, 850 అట్లా పెట్టామంటే 600లో అట్లా వేస్తుంది. మరి ఇది అలాగ పెంచుకొని వేయచ్చా లేదా అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకి మిషన్ రన్నింగ్ అయ్యే స్పీడ్ మనం కౌంట్ చేసుకోవాలా, లేదంటే నాకు టెక్నీషియన్ అన్న వచ్చేసి 700 650 పెట్టుకొని రన్ చేసుకోండి మేడం అని అన్నారు. మరి అలానే పెట్టి రన్ చేసుకోవాలనేది నాకు చాలా డౌట్గా ఉంది. ఎవరైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఒక చిన్న కామెంట్ చేస్తారేమో అని సజెషన్ అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఇప్పుడు ఒక 1 వీక్ అయిందండి మిషను స్టిచ్ చేసే స్పీడ్ని మాత్రమే బేస్ చేసుకొని డిజైన్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే మరీ 650 700 పెడితే మార్నింగ్ 6 కాదులే కానండి, ఒక 9 నుంచి నైట్ 8 7 వరకు ఒక్క బ్లౌజే కంప్లీట్ అవుతుంది. అసలు అలా రోజుకు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యి ఇట్లా 300కి అడిగే కస్టమర్ వస్తే సింపుల్ వర్కేనండి. హ్యాండ్ ఒక 15 to 20 స్టిచ్చెస్ ఉంటాయండి, 20,000 స్టిచ్చెస్ ఉంటాయి. బ్యాక్ వచ్చేసి 30 to 40 స్టిచ్చెస్ ఉంటాయి. అలాంటి బ్లౌజులు అంతలో వస్తున్నాయి. చూసి ఒక్కసారి చూడండి. నేను టైలరింగ్ అనేది చాలా కష్టపడి నేర్చుకున్నానండి. మళ్ళీ రోజుకి 10 బ్లౌజులు కుడతారని మాత్రం చెప్పను. ప్రతి ఒక్కటి కొలుచుకుంటూ నిదానంగా నీట్గా కానీ రోజుకు 2 కానీ 3 కానీ కుడతాను. దాని మీదే కూర్చుంటే 5-6 కానీ కుట్టగలను. కానీ నేను అంత కుట్టనండి. ఎందుకంటే ఈరోజు మనకి చేతన అవుతుంది కదా అని హెవీగా కుట్టామంటే రేపు పొద్దున బాధపడాల్సి వస్తుంది. దానికోసమనే నేను ఫ్యూచర్ కోసం ఆలోచన చేసి మాత్రమే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకున్నాను. ఇదేదో పెద్ద లక్షలు సంపాదిస్తుందని కాదు. టైలరింగ్ అంటే ఏం సంపాదించడం లేదండి. టైలరింగ్లో చాలా బెస్ట్ ఆప్షను. మనము ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చామంటే టైలరింగ్లో వచ్చేంత అమౌంట్ ఎంబ్రాయిడరీ మిషన్ కాదు కదా, ఇక ఏ మిషన్ వచ్చినా కూడా రాదు. అన్ని అమౌంట్ మాత్రం అస్సలు రాదు. మన స్టిచ్చింగ్ ఎక్కువ చేసినంత బ్లౌజులు వస్తాయి, కానీ హెల్త్ మాత్రం బాగా చెడిపోతుంది టైలరింగ్ చేయడం వల్ల. హెవీ హీట్, ఇప్పుడు ఎండల కాలం కదా, చాలా హీటు. ఆ హీట్కి మన బాడీకి తట్టుకునేంత శక్తి ఉండదండి, చాలా కష్టం. అందుకని నేను వర్క్ వదిలేసి ఈ మెషిన్ తెచ్చుకున్నాను. కొంచెంలో కొంచెం అన్నా కానీ మనకు ఆసరా అవుతుంది. హెల్త్ బాగాలేకున్నప్పుడు లైట్గా వర్క్ తగ్గించుకోవచ్చు, అమౌంట్ కూడా ఇంట్లోకి మనకు సరిపడా వస్తుంది అని. ఇలాగ ఎవరైనా ఆలోచించేలాగుంటే ఈ మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్